నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వ్యతిరేకంగా మారినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ పార్టీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఆ పార్టీ నేతలే జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. నేతలే కాకుండా ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆ పార్టీ నుంచి ఉన్నారో వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంది, లేకపోతే రాజకీయానికి దూరంగా ఉండాలనే ఒక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు మరి తెలుస్తుంది. అసలు ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పటికైనా మారుతుందా, ఇంకా మారలేదని చెప్పేసి అయితే ఆ నేతలు అయితే అనడం జరుగుతుంది. మరి ఏంటి, ఏం జరగబోతుంది వైసీపీలో, పార్టీలో ఏం జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే ఆ పార్టీ నేతలే, వైసీపీ పార్టీ నేతలే, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఇంకా ఆయన వైఖరి మారలేదు, ఇంకా అలానే ఉన్నారు. సో దీంతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కొన్ని వీడియోలు మనం చూసాము. సో అట్లనే ఇప్పుడు ఏంటంటే పార్టీని కూడా వీడే అవకాశాలు ఉన్నాయి, మేము వీడిపోతున్నాం, మీ వల్లనే ఈరోజు పార్టీకి మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికి కూడా ఎందుకు మారలేదు? ఒకవేళ మారే అవకాశాలు ఉన్నాయంటారా? ఏంటి అసలు? ఇప్పుడు మీరు అన్నట్టు కొంత కాదమ్మా, వ్యతిరేకత కొంచెం తీవ్రంగానే వస్తుంది. ఇది వేర్వేరు ప్రాంతాల నుంచి నాయకులు కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎదురు చెప్పడానికి ఎవరైనా భయపడతారు, సందేహిస్తారు. ఏమో మళ్ళీ ఈయన గెలుస్తాడేమో, రేపు మళ్ళీ మన మీద ఏదైనా చర్య తీసుకుంటాడని. అసలు ఈ ఓటమి కూడా పెద్ద షాక్కి గురయ్యారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అండ్ నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ. వాళ్ళు అసలు ఊహించలా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తామని చెప్తుంటే 175 కాకపోయినా ఒక 160, 165 అయినా కూడా గెలుస్తాము, కిందసారే 151 గెలిస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇంకా కొంత గెలుస్తాం అనుకున్నారు. కానీ ఇంత ఘోరమైన ఓటమి వస్తని వాళ్ళు ఊహించలా. షాక్లో చాలా రోజులు మాట్లాడలేపారు. వాళ్ళు చేరుకోవటానికి అసలు దీని నుంచి ఎలా మాట్లాడాలి, దీన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి, దీన్ని ఎట్లా బయటికి చెప్పాలి అనేదానికి కూడా వాళ్ళకి కనీసం నెల 15 రోజుల తర్వాత కానీ చిన్నగా వ్యతిరేకత అనేది, అంటే ఓటమికి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన వ్యక్తిగత వైఖరి, ఆయన కుటుంబంలో ఉన్న వాతావరణం, ఆయనకి వాళ్ళ తల్లి చెల్లితో ఉన్న పోరు, అంటే శత్రుత్వం, ఇవన్నీ కూడా. తర్వాత ఈయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి గారిని ఆయన కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచినాయి అనేది వాళ్ళకి అర్థమైంది. అవి కాకుండా పరిపాలనా పరంగా చీప్ లిక్కర్ అనేది ప్రజలు వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ కొనుక్కోకుండా నువ్వు ఏదో పిచ్చి బ్రాండ్ ఇస్తే అదే తాగాలనే ఒక నియంత్రణతో ధోరణిలాగా అది ప్రజలు మింగలేకపోయారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా వాళ్ళకి కావాల్సినంత కిక్కు రాలేదు, అందులో ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఈ విధంగా వాళ్ళు చాలా అవమానానికి గురయ్యారు, అంటే అసహనానికి కూడా గురయ్యారు. ఏంటి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవటానికి పనికొస్తుంది, కానీ మనకి తాగిన వ్యక్తి ఎవడైతే ఖర్చు పెట్టాడో వాడికి ఒక ఆనందం అనేది రావాలి కదా, ఆనందం అతనికి రాలా. డబ్బులు ఖర్చు పెట్టుకున్న వ్యక్తి అతను, ఇతనికి మాత్రం ఆడికి ఆనందం రాకపోయినా ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రి గారికో వ్యక్తిగతంగా జారాల్సిన డబ్బు ప్రతి క్వార్టర్ మీద చేరిపోయింది. అదే కాకుండా ఇసుక పాలసీ పెట్టి కార్పొరేట్లకు ఇచ్చి ఇసుక ధరలు అందుబాటు లేకుండా చేయటం వలన గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం నిర్మాణం ఆగిపోయింది. తర్వాత ఈయన ప్రజలకి వ్యతిరేకంగా ఎవరైనా కూర్చి మాట్లాడినా, ఇదివరకు గతంలో ప్రభుత్వాల గురించి ఎవరైనా విమర్శించినా కూడా ఎవరేం పట్టించుకోపోయేవాళ్ళు. ఊళ్ళల్లో ఎవడన్నా వెళ్ళి మాట్లాడితే, రచ్చబండకాడ మాట్లాడితే కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి పోలీసులకి చెప్పి పోలీసులతో అరెస్టులు చేయించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయించడం, లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దౌర్జన్యాలు చేయటం, ఈ విధంగా గ్రామాల్లో ఉండే ఈ శాంతి భద్రతలు, అంటే ఈ పోలీస్ డ్యూటీలు కూడా వీళ్ళే తీసేసుకున్నారు. అసలు ఎవరు నోరు మెదపటానికి వీల్లేదు, అక్రమ కేసులు పెట్టేయటం, ఇలాంటి విచిత్రమైన వాతావరణం వచ్చి చాలా రోజులు ప్రజలు మదన పడ్డారు. ఎట్లా ఈయన్ని మనం ఏం చేస్తే ఈయన వెళ్ళిపోతాడు పదవిలో నుంచి, మరి 5 ఏళ్ల పాటు అయితే మళ్ళీ ఎన్నికలు రావు కదా. ఆయన ప్రజావేదిక కూల్చినప్పుడే జనం మనసులో చాలా బాధ ఏర్పడింది. ఈ ప్రభుత్వం వాళ్ళ పిల్లల మీద కేసులు, వాళ్ళ మీద కేసులు పెట్టినా ఎవరో తల్లిదండ్రులు బాధపడరు, వాళ్ళ పిల్లల మీద కేసులు పెడితే వాళ్ళు రేపు ఎప్పుడన్నా ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఈ పోలీస్ కేసులు అనేది అడ్డమే కదా. వాళ్ళ పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి తలదాసుకోమని పంపించారంటే కేవలం
పోలీసులు పెట్టే అక్రమ కేసులకి, తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దాడులకి వీళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళల్లో రచ్చబండ దగ్గర కూర్చుని ఏదైనా మాట మాట్లాడితే ఊళ్ళో తగాదాలు వస్తాయి, గొడవలు అవుతున్నాయని వాళ్ళు పిల్లల్ని బయటకు పంపించుకునే పరిస్థితి ఉందంటే ఎలాంటి పరిపాలన జరిగింది నియంతృత్వంగా అనేది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ప్రభుత్వంలో జరిగిన శాసనసభలో ఈ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు కూడా మా ఓటమికి కారణం అనేది రకరకాల మంది వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పేర్ని నాని గారు అయితే ఆయన ఇంకా కొంచెం ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో తల్లి చెల్లితో ఉన్న తగాదా మూలన పార్టీ ఘోరంగా నష్టపడిపోయింది, నాయకులు కార్యకర్తలు ఎప్పుడు తేరుకుంటారో కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పాడు. అంటే ఆయన చెప్పకనే చెప్పాడు, నీ ఇంట్లో ముందు సర్దుకోవాలి, ఇంట్లో సర్దుకోలేనాడు రచ్చగెలవమని బాగా చెప్పావమ్మా చిన్నదానివైనా. ఇప్పుడు అదే వాళ్ళు కూడా చెబుతున్నారు, నువ్వు మనం ఇంటే గెలవలేని వాళ్ళం రచ్చ ఏం గెలుస్తాము, ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లి తల్లి నిన్ను అభిమానించట్లేదు, నువ్వు ఎంత దుర్బుద్ధి గల మనిషివో వాళ్లే గమనించారు. డబ్బు పట్ల వాళ్ళనే వేధించి అవమానించి రోడ్డును ఎక్కిస్తే నువ్వు అవ్వా తాతల్ని ఏం చూస్తావు, ఆ అక్క చెల్లెమ్మల్ని ఏం చూస్తావు, అన్నదమ్ముల్ని ఏం చూస్తావు అనే ఒక ఇది ప్రజల్లోకి వచ్చేసింది. ముందు నువ్వు అది చక్కదిద్దుకోమని ఆయన చెబితే తగుదునమ్మా అని ఆ తర్వాత కూడా ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడంటే, మొగుడిని కొట్టి మోగసాలకు వెళ్ళారంటే ఇదే. ఇక్కడ ఏదో పెద్ద ఆయన అప్పటికి ఇంకా నెల రోజులు కూడా నిండల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 35 రాజకీయ హత్యలు జరిగినాయి, మా కార్యకర్తలకి ప్రాణరక్షణ లేదని ఆయన చెప్పాడు. చెప్తే అప్పుడు వెంటనే హోంమంత్రి కూడా ఏమని అడిగింది, ఆ లిస్ట్ ఇవ్వమంది, నీ రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయో మీ కార్యకర్తల మీద కానీ ఏ హత్యలు అయినా సరే నువ్వు ఇస్తే వాటి వివరాలన్నీ మేము చెబుతాము, దాని ఎఫ్ఐఆర్ కూడా నీకు జత చేస్తాము. ఆ రోజు ఎలా ఉందో ఆ కేసు అంటే ఈయన ఇంతవరకు ప్రకటించాలి. దాంతో ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు ఏమంటున్నారు, అనవసరపు ఆరోపణలు చేస్తే ఇలాగే ఇరుక్కుంటాము, ఇప్పుడు పార్టీ ఇరకాటంలో పడింది, ఇవ్వలేకపోతున్నాడు అంటే ప్రజలు నమ్ముతున్నారు, ఏదో నోటికి దురుసుగా మాట్లాడాడు తప్ప అక్కడ ఆధారాలు ఇవ్వు అని. అదే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు బాహాటంగా ఇస్తున్నాడు, భాజపా అధికారమైన అంకెలతో సహా ఇస్తున్నాడు. అలాగే వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయకూడదు? ఆయన శాసనసభలోకి నేను రాను అని భీష్మించి కూర్చుని ఇంటి దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ప్రజా సమస్యలు శాసనసభలో ఎవరు ప్రస్తావిస్తారు? ఇప్పటికేమో మునిగిపోయింది ఏం లేదు, కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోతే మాత్రం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షం కదా, వెళ్ళి అక్కడ మాట్లాడాలి. కానీ ఈయన ఢిల్లీ వెళ్ళి అప్పుడే ఈయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని రాష్ట్రపతి పరిపాలన పెట్టమని అడిగాడంటే, రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు పెడతారో ఆయనకి తెలీదా? ఎప్పుడైనా శాంతి భద్రతలు విఫలం అవ్వాలి, ఆర్థికంగా దివాళా కోరితనం రావాలి, లేకపోతే ఇంకా ఏమన్నా తీవ్రమైన విఫలం జరగాలి ప్రభుత్వంలో. వీళ్ళు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వేసేస్తున్నారు, తర్వాత సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నా కూడా ఈయన ఓర్పు పట్టకుండా చేయటం. ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చెప్పాడు, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా 6 నెలలు టైం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత సంవత్సరమైన ఇచ్చి అప్పుడు విమర్శిస్తే విలువ ఉంటుంది, కానీ ఏది జరగకముందే ముందే కనుక వెళ్తే అని ఆయన పరోక్షంగా అన్ని రకాలైన ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కరు పెట్టాడు. ఈవెన్ పేరు నాని గారు కూడా సీఎంఓ ఎమ్మెల్యే ఫ్రెండ్లీ అంటే ఎమ్మెల్యేస్ని ఖాతరు చేయలేదని చెప్పాడు. అక్కడ రాజానగరం ఎమ్మెల్యే రాజా కూడా అదే చెప్పాడు. తర్వాత ఈయన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా చెప్పాడు, ప్రభుత్వం వైఫల్యమైంది, అవినీతి జరిగింది, మరీ లిక్కర్లో దోపిడీ జరిగింది, ప్రజలను అన్యాయమైన చీప్ లెక్కర్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇదే నేతలు అప్పుడు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు సార్? ఇప్పుడు వెళ్ళి కూర్చొని అట్లీస్ట్ ఒక ఫోన్ లో మెసేజ్ లేకపోతే ఈమెయిల్ ఏదో ఒకటి తనకు పంపిస్తే కదమ్మా. ఈమెయిల్ ఇస్తే ఎవడ పట్టించుకుంటాడు? పబ్లిక్ లో చెప్పాలి, శాసనసభలో చెప్పాలి, పార్టీకి మీటింగులు అని చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పడానికి ఆ రోజు 151 ఓట్లతో గెలిచి 151 సభ్యులతో ఇంకా 175 గెలుస్తానన్న టైంలో వాళ్ళకి భయం ఉంటుంది కదా, రేపు ఇతను మళ్ళీ గెలుస్తాడు, నాకు మంత్రి ఇవ్వడేమో, ఎమ్మెల్యే ఇవ్వడేమో అని. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవడైనా నొక్కుతాడు. పులిని కాల్ చేసిన తర్వాత అందరూ వెళ్ళి ఫోటోలు దిగుతారు. పులిని బతికున్నప్పుడు వెళ్ళి కాల్చగలిగినాడు, నరకగలిగినాడు ఎవడుంటాడు? కాబట్టి వీళ్ళంతా కూడా పులిని చంపిన తర్వాత వచ్చి ఫోటోలు దిగే బ్యాచే. అదే ఆయన బలం అనుకుని ఆయన విర్రవీగాడు. ఇప్పుడు వీళ్ళు చెబుతుంది కూడా ఇక ఆయనకి రుచించట్లా, ఏదో అయింది అయితే అయింది, పార్టీ ఉంటే ఉంది లేకపోతే లేదు. నేను కిందసారి 151 సీట్లు నా స్వశక్తి మీద గెలిచాను, అప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవడ లేడు కదా, అట్లాగే గెలిస్తే నేను
ప్రజల్ని ఏదో ఒక అమలు చేయలేని హామీలైనా ఇచ్చి నేను నమ్మించగలను, నాలో ఆర్ట్ ఉంది, నా బాబాయిని చంపిన కేసే నేను ఇతరుల మీద తోశాను కాబట్టి అది ఆయన స్వశక్తిని నమ్ముకుంటున్నాడు. ఏదైనా ప్రజలకి హామీ ఇచ్చి నే గెలవగలుగుతా కానీ వీళ్ళతో అయ్యేది లేదనేది ఆయన ఉద్దేశం.